సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 బార్ మెకానిజం తీసుకున్నాను. ఓకేనా, ఒక 4 బార్ మెకానిజం తీసుకున్నా. ఓకేనా, ఇది షార్ట్ లింక్ అనుకుంటున్నా, ఇది పి అనుకుంటున్నా, ఇది క్యూ అనుకుంటున్నా. ఓకేనా, ఇది ఎల్ అనుకుంటున్నా. ఓకేనా, సో మనకి ఇన్వర్షన్స్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ మనం ఈ ఎస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సెకండ్ ఇన్వర్షన్ ఏంటంటే ఎస్కి ఎడ్జెసెంట్ది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే షార్ట్ లింక్కి ఏదైతే ఎడ్జెసెంట్ ఉందో అది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, థర్డ్ది ఏంటంటే ఎస్కే ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే విత్ రెస్పెక్ట్ టు షార్ట్ లింక్ని బేస్ చేసుకొని ఇన్వర్షన్స్ చెప్తాను అనమాట, కోటి. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే షార్ట్ లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక ఇన్వర్షన్ లేదు. ఓకేనా, సెకండ్ ఇన్వర్షన్ ఏంటంటే షార్ట్ లింక్కి ఎడ్జెసెంట్గా ఉన్నాయి, అంటే షార్ట్ లింక్కి 2 లింక్స్ కంపల్సరీగా ఎడ్జెసెంట్గా ఉంటాయి కాబట్టి ఆ రెండుని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 2 ఇన్వర్షన్లు వస్తాయి. థర్డ్ది ఏంటంటే షార్ట్ లింక్కి ఏదైతే ఆపోజిట్గా ఉందో దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, మొత్తం మనకి 4 ఇన్వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు షార్ట్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే ఆ ఇన్వర్షన్ ఏమొస్తుంది. ఓకేనా, ఎడ్జెసెంట్ టు షార్ట్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే ఏమొస్తుంది. ఓకేనా, షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఫిక్స్ చేసుకుంటే ఏ మెకానిజం వస్తుంది అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. ఏం చేస్తానంటే నేను దీంట్లో నాకు షార్ట్ లింక్ ఏదో చెప్పగలరా, గ్రీన్ కలర్ షార్ట్ లింక్ కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను గ్రీన్ కలర్ దాన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఓకేనా, సో గ్రీన్ కలర్ దాన్ని షార్ట్ లింక్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీంట్లో నాకు ఇన్పుట్ లింక్ ఏమవుద్ది, అవుట్పుట్ లింక్ ఏమవుద్ది. ఇక్కడ మీరు ఇన్పుట్ లింక్ యొక్క మోషన్ని, అవుట్పుట్ లింక్ యొక్క మోషన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఎప్పుడైతే నేను షార్ట్ లింక్ని ఫిక్స్ చేస్తున్నానో అప్పుడు ఇన్పుట్ లింక్ యొక్క మోషన్ అన్నది ఎలా ఉంది. ఇన్పుట్ యొక్క అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఎప్పుడైతే షార్ట్ లింక్ని ఫిక్స్ చేశారో ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ లింక్ అన్నది క్రాంక్ అవుతుంది, అలాగే అవుట్పుట్ లింక్ అన్నది క్రాంక్ అవుతుందా. ఓకేనా, అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే షార్ట్ లింక్ని ఫిక్స్ చేశానో అప్పుడు ఆ 4 బార్ మెకానిజంలో మనకి ఓకేనా ఇన్పుట్ లింక్ క్రాంక్ అవుతుంది, అవుట్పుట్ లింక్ కూడా క్రాంక్ అవుతుందా. అంటే ఇన్పుట్ లింక్ కూడా ఫుల్ రొటేషన్ చేస్తుంది, అలాగే అవుట్పుట్ లింక్ కూడా ఫుల్గా రొటేషన్ చేస్తుంది. ఓకేనా, సో ఆ మెకానిజంని ఏమంటారంటే డబల్ క్రాంక్ మెకానిజం అంటారు. డబల్ క్రాంక్ మెకానిజం అంటారు. ఓకేనా, అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను షార్ట్ లింక్ని ఫిక్స్ చేశానో అప్పుడు కంపల్సరీగా నాకు వచ్చే మెకానిజం ఏమవుతుంది, డబుల్ క్రాంక్ మెకానిజం అన్నమాట. అంటే ఇన్పుట్ లింక్ రొటేషన్ చేస్తుంది, అవుట్పుట్ లింక్ రొటేషన్ చేస్తుంది. అంటే రొటేషన్ మోషన్ నుంచి ఇంకొక రొటేషన్ మోషన్ని ఓకేనా ఫామ్ చేయాలనుకోండి. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తామంటే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనం 4 బార్ మెకానిజంలో షార్ట్ లింక్ని ఫిక్స్ చేసుకుంటాం. అదవుతుందా, ఒక రొటేషన్ మోషన్ నుంచి ఇంకొక రొటేషన్ మోషన్ మనకు కావాలనుకోండి. ఓకేనా, దేని నుంచి ఒక 4 బార్ మెకానిజం నుంచి అప్పుడు మనం ఏ లింక్ ఫిక్స్ చేసుకోవాలి, షార్ట్ లింక్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ షార్ట్ లింక్కి ఆపోజిట్ ఫిక్స్ చేస్తే ఏమవుతుంది. ఓకేనా, షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తే ఏమవుతుంది అన్న దాని గురించి చూద్దాం ఇప్పుడు.
సో ఈ డయాగ్రామ్లో మనకి షార్ట్ లింక్ ఎక్కడ ఉంది? ఓకేనా? సార్ మీరు ఎందుకు సార్ ఎప్పుడు కూడా షార్ట్ లింక్ని బేస్ చేసుకుని ఎందుకు చెప్తున్నారు? ఇంకొక లింక్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు కదండి, మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? ఎందుకు షార్ట్ లింక్ని బేస్ చేసుకుని ఎందుకు చెప్తున్నాను? దానిలో మొదటి కారణం ఏంటంటే, దానికి చాలా కారణం, దానిలో బాగా మొదటి కారణం ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ 4 బార్ మెకానిజం ఇచ్చి లాంగెస్ట్ లింక్ని ఏదో చెప్పండి అని టక్మని చెప్తారు మీరు. లాంగెస్ట్ లింక్ ఏ లింకో చెప్పండి అంటే టక్మని చెప్తారు. లేదా షార్ట్ లింక్ ఏదంటే మీరు ఫాస్ట్గా చెప్తారు. మీరు చాలా ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే లింక్ ఏమవుతుంది దీంట్లో. ఇప్పుడు మీకు ఇక్కడ షార్ట్ లింక్ అన్నది ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఇప్పుడు షార్ట్ లింక్ ఎక్కడ కనిపిస్తుంది? ఇది బ్లూ కలర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తాను అనమాట నేను. ఓకేనా? షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేశాను. ఓకేనా? సో ఎప్పుడైతే షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తానో అప్పుడు మనకి మెకానిజం అనేది ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ఇన్పుట్ లింక్ మెకానిజంలోనే అవుట్పుట్ లింక్ మెకానిజం చూడండి ఒకసారి. సో ఇన్పుట్ లింక్ యొక్క మోషన్ ఎలా ఉంది? ఫుల్ రొటేషన్ ఉందా, పార్షియల్ రొటేషన్ ఉందా? అలాగే అవుట్పుట్ లింక్ యొక్క మోషన్ అన్నది ఫుల్ రొటేషన్ ఉందా, పార్షియల్ రొటేషన్ ఉందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఆపోజిట్ షార్ట్ లింక్ని ఎప్పుడైతే నేను ఓకేనా ఫిక్స్ చేశానో అప్పుడు ఇన్పుట్ లింక్ ఎలా ఉందంటే పార్షియల్ రొటేషన్ ఉంది ఇన్పుట్ లింక్కి. ఓకేనా? అలాగే అవుట్పుట్ లింక్ ఎలా ఉందంటే పార్షియల్ రొటేషన్ ఉంది. ఓకేనా? ఇన్పుట్ లింక్ ఎలా ఉందంటే ఇన్పుట్ లింక్కి అవుట్పుట్ లింక్కి ఎప్పుడు కూడా పార్షియల్ రొటేషన్ ఉంది. పార్షియల్ లింక్, పార్షియల్ రొటేషన్. ఓకేనా? సో పార్షియల్ రొటేషన్ ఉన్న మోషన్ ఏమంటాం మనం? పార్షియల్ రొటేషన్ ఉన్న మోషన్ ఏమంటాం? పార్షియల్ రొటేషన్ ఉన్న మోషన్ ఏమంటాం? రోకర్. ఓకేనా? అంటే ఇన్పుట్ లింక్కి రోకర్, ఇన్పుట్ లింక్ ఏమైంది? రోకర్ అయింది. ఓకేనా? అవుట్పుట్ లింక్ కూడా ఏమైంది? రోకర్ అయింది. ఓకేనా? అంటే ఎప్పుడైతే నేను షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఓకేనా ఎప్పుడైతే నేను షార్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఎప్పుడైతే ఫిక్స్ చేశానో అప్పుడు నాకు ఏ మోషన్ వస్తుందంటే డబుల్ రోకర్ మోషన్ వస్తుంది. డబుల్ రోకర్ మోషన్ వస్తుంది. ఓకేనా? డబుల్ రోకర్ మోషన్ వస్తుంది. అదవుతుందా? రాసుకుంటుంది కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు పొద్దుట మార్నింగ్ ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? మిమ్మల్ని మార్నింగ్ ఏమి అడిగాను? ఫిక్స్డ్ లింక్, ఇన్పుట్ లింక్, అవుట్పుట్ లింక్, కనెక్టింగ్ లింక్లో ఏది లింక్ బెస్ట్ లింక్ అని అడిగాను మిమ్మల్ని. ఓకేనా? ఇప్పుడు ఒక మెకానిజం అన్నది ఇలా జరగడానికి ఓకేనా సో ఇలా మనకి డబుల్ రాకర్ వస్తుంది, లేదా డబుల్ రాకర్ వస్తుంది, లేదా డబుల్ క్రాంక్ మెకానిజం వస్తుంది, లేదా క్రాంక్ రాకర్ మెకానిజం వస్తుంది అని ఓకేనా అలా మెకానిజాలు రావడానికి గల కారణం ఏంటి? అది ఆ కారణమైన లింక్ ఏంటి? ఫిక్స్డ్ లింకేనా? ఓకేనా? మనం దేన్ని ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి మెకానిజం మారిపోతుంది. అదే కదా, దేన్ని ఫిక్స్ చేసుకుంటే దాని మెకానిజం మారిపోతుందా? ఓకేనా? సో మనకు ఉన్న లింకుల్లో బెస్ట్ లింక్ ఎప్పుడు కూడా ఏమవుద్దంటే ఫిక్స్డ్ లింక్ ఎప్పుడు కూడా బెస్ట్ లింక్ అంటారు దాన్ని. ఎందుకు బెస్ట్ లింక్ అంటారంటే ఒక మెకానిజంనే డిసైడ్ చేసేది ఇదే, ఆ లింకే. ఆ మెకానిజం అనేది ఎలా జరుగుతుంది, మనకి ఏ ఇన్పుట్ వస్తుంది, ఏ అవుట్పుట్ వస్తుంది అన్న దాన్ని డిసైడ్ చేసే లింక్ ఏంటంటే ఫిక్స్డ్ లింకే. ఒక ఫిక్స్డ్ లింక్ అనేది డిసైడ్ చేస్తుంది. అదవుతుందా? మరి వర్స్ట్ లింక్ ఏమవుద్ది? మరి వర్స్ట్ లింక్ ఏమవుద్ది మీ ఐడియా ప్రకారం? కపులర్ అన్నది వర్స్ట్. ఎందుకు కపులర్ అన్నది వర్స్ట్? బాగా చెప్పు. కరెక్టే, కపులర్ అన్నది వర్స్ట్.
ఎందుకు కప్లర్ అనేది వర్స్ట్ లింక్ అవుద్ది? ఓకేనా, దానికి ఏం పని ఉండదు కప్లర్ అనేది. దాని పని ఒకటే, ఏంటి, ఇన్పుట్ లింక్ని అవుట్పుట్ లింక్ని ఓకేనా జస్ట్ కనెక్ట్ చేయడం మాత్రమే దాని పని. ఓకేనా, అంత మించి కప్లర్ యొక్క పని ఉండదు. అదవుతుందా? ఓకేనా, ఎప్పుడు కూడా మీకు మన 4 బార్ మెకానిజంలో ఎప్పుడు కూడా బెస్ట్ లింక్ అని ఏమని చెప్తే మీకు ఇప్పుడు కూడా ఫిక్స్డ్ లింక్ని బెస్ట్ లింక్ అంటారు, కప్లర్నే వర్స్ట్ లింక్ అంటారు. ఓకేనా, లింక్స్ పరంగా ఈ పరంగా. ఓకేనా, మీకు నెక్స్ట్ మోషన్ పరంగా. ఓకేనా, మోషన్ పరంగా అంటే ఇప్పుడు ఈ మెకానిజమ్స్లో మనం 2 రకాల మోషన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఏ మోషన్ అబ్జర్వ్ చేస్తున్నామంటే ఓకేనా క్రాంక్ మోషన్ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే క్రాంక్ మోషన్ కాదు కానీ ఫుల్ రొటేషన్ మోషన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మనం, లేదా పార్షియల్ రొటేషన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, మనకి జనరల్గా ఫుల్ రొటేషన్ని ప్రిఫర్ చేస్తామా మోషన్స్లో, పార్షియల్ రొటేషన్ ప్రిఫర్ చేస్తామా ఎక్కువగా? జనరల్గా మనం ఫుల్ రొటేషన్ని ప్రిఫర్ చేస్తామా లేక పార్షియల్ రొటేషన్ ప్రిఫర్ చేస్తామా ఏదైనా మెకానిజమ్స్లో? దేనికైనా కానీ ఓకేనా, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఫుల్ రొటేషన్ అన్నదాన్ని ఓకేనా ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, ఎప్పుడు కూడా మనకి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్తే ఓకేనా దీనికి బెస్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా క్రాంక్ని బెస్ట్ అనుకుంటాం మనం. ఎప్పుడు కూడా క్రాంక్ని బెస్ట్ అనుకుంటాం మనం. అదవుతుందా? ఓకేనా, ఇప్పుడు కూడా క్రాంక్కి మన బెస్ట్ పొజిషన్ అవ్వచ్చు. ఓకేనా, సో అర్థమైందా మీకు? వర్స్ట్ లింక్ అని దేని అంటారో, నెక్స్ట్ బెస్ట్ లింక్ అని దేని అంటారో, ఎందుకు అంటారో అన్న దాన్ని అర్థమైందా మీకు? ఎడ్జిసెంట్ ఓకేనా షార్ట్ లింక్కి ఎడ్జిసెంట్ దాన్ని ఫిక్స్ చేస్తాయి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎప్పుడైనా సరే షార్ట్ లింక్ అన్నది ఓకేనా ఇన్పుట్ లింక్గా కానీ అవుట్పుట్ లింక్గా కానీ ఉంటే 4 బార్ మెకానిజంలో ఎప్పుడైనా సరే షార్ట్ లింక్ అన్నది ఇన్పుట్ లింక్గా కానీ అవుట్పుట్ లింక్గా కానీ ఉంటే ఓకేనా అది కంపల్సరీగా ఫుల్ రొటేషన్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడు కూడా ఫుల్ రొటేషన్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా షార్ట్ లింక్ అన్నది ఇన్పుట్ లింక్గా కానీ అవుట్పుట్ లింక్గా కానీ ఉంటే అది కంపల్సరీగా ఫుల్ రొటేషన్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడు కూడా షార్ట్ లింక్ని క్రాంక్ అంటారు. సింపుల్గా ఒక మెకానిజంలో షార్ట్ లింక్ని ఎప్పుడు కూడా క్రాంక్ అనేస్తారు. ఎందుకు క్రాంక్ అనేస్తారంటే అది ఇన్పుట్ లింక్గా ఉన్నా కానీ అవుట్పుట్ లింక్గా ఉన్నా కానీ ఎప్పుడు కూడా అది మస్ట్ అండ్ షుడ్గా ఫుల్ రొటేషన్ చేస్తుంది. అందుకని చెప్పి మీరు ఓకేనా పిస్టన్ ఒక నెక్స్ట్ అండి షార్ట్ లింక్కి ఎడ్జిసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా, షార్ట్ లింక్ని ఎడ్జిసెంట్గా ఉన్న లింక్ ఫిక్స్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అంటే గ్రీన్ కలర్ దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా బ్లూ కలర్ దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎప్పుడైతే నేను గ్రీన్ కలర్ దాన్ని ఫిక్స్ చేసుకున్నానో ఓకేనా అప్పుడు నాకు ఈ స్మాల్ లింక్ అన్నది ఓకేనా ఇన్పుట్ లింక్ అవుతుంది. ఓకేనా, ఈ ఎల్లో కలర్ లింక్ అన్నది అవుట్పుట్ లింక్ అవుతుంది. ఓకేనా, ఆ బ్లూ కలర్ తీసుకున్నా సరే అదే అవుతుంది. ఓకేనా, మీరు గ్రీన్ కలర్ దాన్ని ఫిక్స్ చేసుకున్నా లేదా బ్లూ కలర్ దాన్ని ఫిక్స్ చేసుకున్నా ఆ స్మాల్ లింక్ అన్నది ఐదర్ ఇన్పుట్ లింక్ అయినా అవ్వచ్చు లేదా అవుట్పుట్ లింక్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో ఎప్పుడైతే స్మాల్ లింక్ అనేది ఇన్పుట్ లింక్ కానీ అవుట్పుట్ లింక్ అని అయ్యిందో మస్ట్ అండ్ షుడ్గా అది ఏం చేస్తుంది అంటే ఫుల్ రొటేషన్ చేసేస్తుంది. ఓకేనా, అదర్ లింక్ ఏం చేస్తుంది అంటే పార్షల్ రొటేషన్ మాత్రమే చేస్తుంది. ఓకేనా, అంటే ఈ స్మాల్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్నది అంటే గ్రీన్ది ఫిక్స్ చేసిన లేదా బ్లూది ఫిక్స్ చేసిన మనకి ఏమొస్తుందంటే ఒకటేమో ఫుల్ రొటేషన్ వస్తుంది, ఇంకోటేమో పార్షల్ రొటేషన్ వస్తుంది. ఓకేనా, ఒకటేమో ఫుల్ రొటేషన్ వస్తుంది,
ఇంకోటి పార్షల్ రొటేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ మీరు బ్లూది ఫిక్స్ చేస్తే అదే వస్తుంది, ఓకేనా. గ్రీన్ది ఫిక్స్ చేసినా అదే మోషన్ వస్తుంది, అర్థమవుతుందా. అందుకని దీంట్లో మనకి ఏమొస్తుంది, ఒక ఫుల్ రొటేషన్ వస్తుంది, ఓకేనా, ఒక పార్షల్ రొటేషన్ వస్తుంది, అంతేనా. షార్ట్ లింక్కి ఎడ్జసెంట్ లింక్ని ఫిక్స్ చేశాను, అప్పుడు నాకేమొస్తుందంటే ఫుల్ రొటేషన్ వస్తుంది. ఇన్పుట్ లింక్ అన్నది ఫుల్ రొటేషన్ చేస్తుంది, అవుట్పుట్ లింక్ ఏమో పార్షియల్ రొటేషన్ చేస్తుంది. అంటే ఒకటేమో క్రాంక్ అవుతుంది, ఇంకోటేమో రాకర్ అవుతుంది, ఓకేనా. అంటే నాకు ఇక్కడ ఏ మెకానిజం వస్తుంది, క్రాంక్ రాకర్ మెకానిజం వస్తుంది ఎప్పుడు, ఓకేనా. ఎడ్జిసెంట్ షార్ట్ లింక్ కనుక ఫిక్స్ చేస్తండి, ఓకేనా, అర్థమైందా. ఓకేనా, 4 ఇన్వర్షన్స్ వేసాను. 4 ఇన్వర్షన్స్లో నాకేమొస్తుంది, డబల్ క్రాంక్ మెకానిజం వస్తుంది, డబల్ రోకర్ మెకానిజం వస్తుంది, క్రాంక్ రోకర్ మెకానిజం వస్తుంది, ఓకేనా. అంటే ఏంటి, ఈ 4 ఇన్వర్షన్స్లో 2 ఇన్వర్షన్స్ అన్నవి సేమ్ అయిపోతున్నాయి, ఓకేనా. అందుకని 4 బార్ మెకానిజంలో టోటల్ ఎన్ని ఇన్వర్షన్స్ ఉంటాయంటే 3 ఇన్వర్షన్స్ అని మాత్రమే చెప్పాలి మనం. 4 ఉంటాయి, ఓకేనా. 4 ఉంటాయి మనకి ఇన్వర్షన్స్. ఆ 4 ఓకేనా, ఆ 4 2 ఏమైపోతున్నాయి, సేమ్ అయిపోతున్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఇన్ ఏ 4 బార్ మెకానిజం ఈజ్ 3 అని చెప్పాలి, ఓకేనా. అందుకే చెప్పాను మీకు, ఓకేనా. మ్యాక్సిమమ్ ఇన్వర్షన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లింక్సే. దాంట్లో మేబీ కొన్ని రెండు సేమ్ అయిపోవచ్చు. ఆ సేమ్ అయిపోవడం వల్ల దానికన్నా తగ్గిపోతాయి అన్నమాట ఇన్వర్షన్స్ అన్నది, లైక్ దిస్, దీనిలాగానే అర్థమవుతుంది. అందుకే ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఇన్ ఏ 4 బార్ మెకానిజం, 4 బార్ మెకానిజం ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా, ఇది ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లింక్స్ అని చెప్తారు. ఎందుకంటే ఉన్న దాంట్లో మేబీ ఒకవేళ 2-3 ఇన్వర్షన్స్ అన్నవి సేమ్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కౌంట్ అన్నది తగ్గిపోదు, అర్థమవుతుందా. మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ అని ఏం చెప్పాలి, ఓకేనా, నెంబర్ ఆఫ్ లింక్స్ అని చెప్పుకోవాలి. మీరు అడుగుతున్నారు లాంగ్ లింక్ని ఫిక్స్ చేస్తే ఏమవుతుంది సార్ అని చెప్పి, దాని పొజిషన్ ఏంటో మనం చెప్పలేం, ఓకేనా. అందుకే ఎప్పుడు కూడా ఏ ఇన్వర్షన్కి అయినా సరే బేసిక్గా ఒక లింక్ని తీసుకునే అన్ని ఇన్వర్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఒకసారి. ఆన్సర్ అండి సి. ఎందుకు సి అయింది, దేని ఫిక్స్ చేశాను నేను, దీంట్లో షార్ట్ లింక్ ఏది, ఇది షార్ట్ లింక్, ఓకేనా. ఎడ్జిసెంట్ షార్ట్ లింక్ కదా ఫిక్స్ చేశాను నేను, ఓకేనా. ఎప్పుడైతే ఎడ్జిసెంట్ షార్ట్ లింక్ ఫిక్స్ చేశానో అప్పుడు ఏమవుతుంది, మెకానిజం అన్నది క్రాంక్ రాకర్ మెకానిజం అవుతుంది, ఓకేనా. గ్రాస్ ఆఫ్ లా అకార్డింగ్ టు గ్రాస్ ఆఫ్ లా, ఓకేనా. ఈ గ్రాస్ ఆఫ్ అన్న కూడా మనకి ఏం చెప్పాడంటే S+L అన్నది మస్ట్ అండ్ షుడ్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P+Q ఉండాలని చెప్పాడు,
ఓకేనా. ఎస్ ప్లస్ ఎల్ అన్నది కంపల్సరీగా లెస్ దాన్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అని చెప్పాడు. దీంట్లో మనకి 2 కేసులు వస్తాయి. ఓకేనా, లెస్ దాన్ ఉన్నప్పుడు, ఈక్వల్ టు ఉన్నప్పుడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు అంటే లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే ఓకేనా మనకి ఇన్వర్షన్స్ అన్నవి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నాకు ఎప్పుడైతే లెస్ దాన్ ఉందో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఏంటంటే 3 అని చెప్పచ్చు. ఓకేనా, కానీ ఈక్వల్ టు అయినప్పుడు మాత్రమే చిన్న ప్రాబ్లం ఉంది. ఓకేనా, దాన్నే స్పెషల్ కేసుల కింద అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. ఓకేనా, సపోజ్ నాకు ఎస్ ప్లస్ ఎల్ అన్నది ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అవుతుంది. ఓకేనా, ఎస్ ప్లస్ ఎల్ అన్నది ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అవుతుంది. అంటే సపోజ్ లింక్ సైజులో ఉన్నాయంటే 20, 50, 30, 40. ఓకేనా, సపోజ్ లింక్ సైజులో తీసుకోండి అనుకోండి. ఓకేనా, సరిపోతుందా? ఎస్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఓకేనా, ఈ కేసులో ఎస్ ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అయినప్పుడు ఓకేనా 4 లింక్స్ యొక్క లెన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఏంటి సేమ్ అదే. ఓకేనా, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఓకేనా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 20, 40, 20, 40 ఇలా ఉంది సపోజ్. ఓకే, అంటే ఏంటి 4 లింకుల్లో 2 లింకులు లెంత్లు అన్నవే ఈక్వల్ అయిపోతున్నాయి. ఓకేనా, 2 లెంత్లు లింకులు అన్నవే ఈక్వల్ అయిపోతున్నాయి. అప్పుడు ప్రాబ్లం అన్నమాట మనకి. ఓకేనా, ఓకేనా, లెస్ దాన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ అన్నవి 3. ఓకేనా, ఈక్వల్ టు అయ్యి ఉన్నప్పుడు ఓకేనా డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ 3. కానీ ఈక్వల్ టు అయ్యి ఓకేనా 2 లింకుల యొక్క లెంత్ అన్నవి ఈక్వల్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి స్పెషల్ కేసు అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆ స్పెషల్ కేసు గురించి మాట్లాడుతాం. అర్థమవుతుందా? చెప్పు. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైపోతుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీ అయిపోతుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయిపోతుంది. కాబట్టి ఆ పీని కూడా ఎస్ అనుకోని, ఆ క్యూని కూడా ఎల్ అనుకోవడం కాసేపు. ఓకేనా, ఇప్పుడు నా దగ్గర 4 లింకులు ఉన్నాయి. ఆ 4 లింకుల్లో 2 లింకుల యొక్క లెంత్ అన్నవి సేమ్గా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఆ 4 లింకుల్ని జాయిన్ చేసి ఒక కైనమాటిక్ చైన్ ఫామ్ చేయాలి ఫస్ట్. ఓకేనా, ఆ 4 లింకుల్ని ఒక కైనమాటిక్ లింక్ కింద ఫామ్ చేయాలంటే నేను 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి నాకు. ఫస్ట్ ప్రాబబిలిటీ ఏంటంటే ఆ 4 లింక్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు నేను. ఫస్ట్ ప్రాబబిలిటీలో ఆ 4 లింకుల్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఏం చేస్తానంటే ఓకేనా ఈక్వల్గా ఉన్న లింక్స్ ఇప్పుడు కూడా ఆపోజిట్గా కనెక్ట్ చేస్తాను ఫస్ట్. ఇంకో కేసు ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే 2 ఎడ్జసెంట్గా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 కాకుండా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఆ 4 లింక్స్ని కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీస్. ఓకేనా, అంటే 4 లింక్స్ని ఈ కేసులో ఓకేనా ఈ 4 ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే ఈ 2 రకాలుగా నేను జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ 2 రకాలుగానే జాయిన్ చేసుకోవచ్చు. అదవుతుందా? ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ కేసు అంటే ఏంటి?
ఈ కేసు తీసుకుంటాను. ఓకేనా, దీంట్లో నేను ఇన్వర్షన్స్ గురించి మాట్లాడతాను. ఓకేనా, ఫస్ట్ నేను షార్ట్ లింక్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, షార్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్. ఎప్పుడైతే షార్ట్ లింక్ని ఫిక్స్ చేశానో అప్పుడు మనకు వచ్చే ఇన్వర్షన్ ఏమవుతుంది? ఎప్పుడైతే షార్ట్ లింక్ని ఫిక్స్ చేశానో అప్పుడు మనకి వచ్చే ఇన్వర్షన్ ఏమవుతుంది? ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే షార్ట్ లింక్ ఫిక్స్ చేస్తే అప్పుడు వచ్చే ఇన్వర్షన్ ఏమవుతుంది? డబుల్ క్రాంక్ అవుద్దా? ఓకే, ఇక్కడ డబుల్ క్రాంక్ అన్నది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ని ఫిక్స్ చేస్తాను. ఇక్కడ షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ అంటే ఏ లింక్ అది? ఇక్కడ షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ అంటే ఏంటి? ఇక్కడ డయాగ్రామ్లో షార్ట్ లింకేనా? షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ అంటే షార్ట్ లింకేనా? ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తే మనకు వచ్చే మెకానిజం ఏమవుతుంది? ఏమవుద్ది? డబుల్ రాకర్ అవుద్దా? డబుల్ క్రాంక్ అవుద్దా? ఓకేనా, ఇప్పుడు షార్ట్ లింక్కి ఎడ్జసెంట్ లింక్ని ఫిక్స్ చేస్తాను. ఓకేనా, షార్ట్ లింక్కి ఎడ్జసెంట్ లింక్ని ఫిక్స్ చేస్తే ఏ మోషన్ వస్తుంది చూడండి. అక్కడ మనకి షార్ట్ లింక్కి ఎడ్జసెంట్ లింక్ని ఫిక్స్ చేస్తే ఏ మోషన్ వస్తుంది చెప్పండి ఒకసారి. షార్ట్ లింక్ని ఎడ్జసెంట్ లింక్ని ఫిక్స్ చేస్తే ఏమవుద్ది? ఇన్పుట్ లింక్ ఏమవుద్ది? షార్ట్ లింక్ అవుద్ది. అవుట్పుట్ లింక్ ఏమవుద్ది? అది కూడా షార్ట్ లింక్ ఏమవుద్ది. అది మీకు ఏం చెప్పాను? ఇన్పుట్ లింక్ షార్ట్ లింక్, ఇన్పుట్ లింక్ కానీ అవుట్పుట్ లింక్ కానీ షార్ట్ లింక్ ఉంటే ఓకేనా, అప్పుడు మనకి ఎటువంటి మోషన్ వస్తుంది? మనకి ఓకేనా, ఈ ఎల్ ఫిక్స్ చేసినప్పుడు ఇన్పుట్ లింక్ అనేది ఏ లింక్ అవుతుంది? ఆ ఎల్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ లింక్ ఏమవుతుంది? షార్ట్ లింక్ అవుతుందా? అవుట్పుట్ లింక్ ఏమవుతుంది? అవుట్పుట్ లింక్ అది షార్ట్ అవుతుందా? మరి ఇన్పుట్ లింక్ అనేది షార్ట్ ఉన్నప్పుడు ఆ ఇన్పుట్ లింక్ యొక్క మోషన్ ఏమవుతుంది? క్రాంక్ అవుద్దా? ఓకేనా, అవుట్పుట్ లింక్ అనేది షార్ట్ లింక్ అయినప్పుడు ఆ మోషన్ ఏమవుతుంది? అవుట్పుట్ లింక్ అనేది షార్ట్ అయినప్పుడు ఆ మోషన్ ఏమవుద్ది? క్రాంక్ అవుద్దా? అంటే ఈ కేసులో ఓకేనా, షార్ట్కి ఎడ్జెస్ అనేది ఫిక్స్ చేస్తే మనకు వచ్చే మెకానిజం ఏ మెకానిజం అవుద్ది? డబుల్ క్రాంక్ మెకానిజం అవుద్ది. అంటే ఈ కేసులో మనకి ఎన్ని ఇన్వర్షన్స్ ఉన్నాయి? ఆ కేసులో మనకి ఎన్ని ఇన్వర్షన్స్ ఉన్నాయి? ఈ కేసులో నాకు అంటే ఏ లింక్ని ఫిక్స్ చేసుకున్నా సరే వచ్చే మెకానిజం ఏమవుద్ది? మనకి డబల్ క్రాంక్ మెకానిజం అవుతుంది. డబల్ క్రాంక్ మెకానిజం అవుతుంది. ఓకేనా, స్పెషల్ కేసు ఇది, రాసుకోండి. ఈ కేసు చేయండి ఒకసారి. ఈ కేసు చేయండి. ఓకేనా, షార్ట్ లింక్ ఫిక్స్ చేస్తాం.
షార్ట్ లింక్ ఫిక్స్ చేయడం అంటే ఏంటి? సపోజ్ దీన్ని ఫిక్స్ చేస్తాం, ఓకేనా. ఎప్పుడైతే షార్ట్ లింక్ ఫిక్స్ చేసానో అప్పుడు మనకి ఏం మోషన్ వస్తుంది? ఏ మోషన్ వస్తుంది? డబుల్ రాకర్ మోషన్ వస్తుంది, ఓకేనా. షార్ట్ లింక్ ఫిక్స్డ్, ఓకేనా. షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ ఫిక్స్ చేస్తున్నాం, ఓకేనా. షార్ట్ లింక్కి ఆపోజిట్ లింక్ ఫిక్స్ చేస్తున్నప్పుడు అంటే ఏ లింక్ ఫిక్స్ చేస్తున్నప్పుడు? ఈ లింక్ని ఫిక్స్ చేస్తున్నప్పుడు, ఈ లింక్ని ఫిక్స్ చేస్తున్నప్పుడు ఓకేనా, మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఓకేనా. ఒక లింక్ ఏమో ఇదేమో ఇన్పుట్ లింక్ అనుకోండి, ఇది అవుట్పుట్ లింక్ అనుకోండి, ఓకేనా. ఒక లింక్ ఏమైపోతుంది దాంట్లో? షార్ట్ లింక్ అయిపోతుంది. సో ఇన్పుట్ లింక్ అని అవుట్పుట్ లింక్ అనే షార్ట్ లింక్ అయిపోతున్నప్పుడు, ఓకేనా, ఆ షార్ట్ లింక్ అనేది మస్ట్ అష్యూర్గా క్రాంక్ అవుతుంది, ఓకేనా. అప్పుడు మనకి ఏం మోషన్ వస్తుందంటే క్రాంక్ రాకర్ మోషన్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఎడ్జిసెంట్ టు షార్ట్. ఎడ్జిసెంట్ టు షార్ట్ అంటే సపోజ్ నేను ఇది ఫిక్స్ చేశాను అనుకోండి, ఓకేనా. సో ఇది ఫిక్స్ చేస్తున్నప్పుడు ఎడ్జిసెంట్ టు షార్ట్ ఇది కూడా ఏమవుతుందంటే, ఓకేనా, షార్ట్ లింక్ అవుతుంది. సో షార్ట్ లింకే ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏ మోషన్ వస్తుందంటే డబుల్ క్రాంక్ మోషన్ వస్తుంది, ఓకేనా. ఇంకొక ఆప్షన్ ఏముంది? ఓకేనా, దీన్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, ఓకేనా. దీన్ని ఫిక్స్ చేసాను అనుకోండి ఏమైపోతుంది? దీనికి ఆపోజిట్ ఏముంది? షార్ట్కి ఆపోజిట్ ఫిక్స్ చేస్తుంటే అవుతుంది, ఓకేనా. అందుకే ఈ మోషన్ ఏమైపోద్ది? క్రాంక్ రాకర్ మోషన్ అయిపోద్ది, ఓకేనా. అంటే ఈ కేసులో మనకి ఏమొస్తున్నాయి అంటే రెండు డబల్ రాకర్లు, రెండు క్రాంక్ రాకర్లు, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ ఏంటంటే దీంట్లో 2 మాట.